ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ రాత్రికాల సమయం అందు మనం బైబిల్ తరగతిగా ఒక క్లాసుని అనుసరించి నడుచుకునేటువంటి విధానంలో నేర్చుకోబోతున్నటువంటి పాఠ్యాంశం ఏమిటంటే 3 విషయాలు మనమైతే నేర్చుకుంటాం ఈరోజు. ఒకటి రాజ్యము, సంఘం అనే దాని గురించి, అలాగే పరలోకము, పరలోక రాజ్యము అనేటువంటి దాని గురించి మనం ఈరోజు నేర్చుకుంటాం. మొదటి దాని గురించి చాలాసార్లు మనం విని ఉంటాం. ఈ మొదటి దాని యందు ఒక ప్రశ్న వేస్తే మీరు సమాధానం చెప్పగలిగితే అది మీకు బాగా తెలుసని అర్థం. అదేంటంటే రాజ్యము, సంఘము అనేది ఒకటా వేరా? ఏమనుకుంటాం? రాజ్యమన్నా సంఘమన్నా ఒక్కటే అనేటువంటి అవగాహన మీరు కలిగి ఉన్నారు. అది చాలా సంతోషం. అయినను ఈ అవగాహన లేనటువంటి అనేక మంది సేవకులు కానీ విశ్వాసులు కానీ ఈ రెండు వేరు వేరు అనే ప్రవర్తిస్తున్నారు, వేరు వేరనే ప్రార్థన కూడా చేస్తున్నారు. ఇందాక రాజుగారు చదివినటువంటి వాక్య భాగంలో చేసిన ప్రార్థనకి అందరూ పెట్టే పేరేంటి? పరలోక ప్రార్థన అని ఆ ప్రార్థనకు పేరు పెట్టారు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రార్థన నేర్పింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎవరికి నేర్పారు? శిష్యులకు నేర్పించారు. ఇప్పుడు ఆ ప్రార్థన మనం చేస్తున్నామా? ప్రార్థన తర్వాత ఇది తోక ప్రార్థన అయిపోయింది. ప్రార్థన తర్వాత ఇది కొసర ప్రార్థన అయిపోయింది. కొసర ప్రార్థన అంటే తెలుసు కదా, భోజనం చేశాక కొసరేస్తారు. కొసరేసకపోతే కానీ పూర్తిగా పెట్టినట్టు కాదు, పూర్తిగా తిన్నట్టు కాదని. అది ఏ ప్రార్థన అయినా సరే, జ్ఞాపకార్థ కూడిక అవనివ్వండి, బర్త్డే ప్రేయర్ అవనివ్వండి, గృహ కూడిక అవనివ్వండి, ఆరాధన అవనివ్వండి, ఎక్కడ ఏ ప్రార్థన చేసినా ఖచ్చితంగా కొసరగా ఈ ప్రార్థన చేయటం అనేది కొందరికి నానుడిగా అలవాటుగా అయిపోయింది. సరే, వాక్యము తెలియనటువంటి వారు జరిగిస్తున్నారా అంటే గొప్ప గొప్ప సంఘాలుగా పిలువబడుతున్నటువంటి మతశాఖల వాళ్ళు దీన్ని ప్రత్యేకంగా నేర్పించి అనుసరించేటువంటి వారుగా ఉంటారు. సరే, మా రాజారామ గారు లాంటి వాళ్ళు, నాగేశ్వర గారు లాంటి వాళ్ళు ఈ పరలోక రాజ్య ప్రార్థన అనేది ఇప్పుడు మనం చేయనవసరం లేదు అంటే యేసుక్రీశ్వరు చేసిన ప్రార్థనే తప్పంటావా అంటారు. అంటే ఈ ప్రార్థన చేయటం తప్పు కాదు, కానీ ఆ ప్రార్థన విషయాలను గ్రహించి చేయటం అనేది మంచిది. ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థన అంతా చేయొచ్చు, ఒక్క మాట తప్ప. పరలోకమందున్న మా తండ్రి అని ఇప్పుడు అనొచ్చు, అప్పుడు అనొచ్చు. నీ నామం పరిశుద్ధపరచబడునుగా కానీ ఇప్పుడు అనొచ్చు, అప్పుడు అనొచ్చు. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగా కానీ ఇప్పుడు అనొచ్చు, అప్పుడు అనొచ్చు. మరణస్థాన్ని క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించమని ఇప్పుడు అనొచ్చు, అప్పుడు అనొచ్చు. ఇలా ప్రార్థనలు అంతా అనొచ్చు, కానీ ఒకటేంటి? నీ రాజ్యము వచ్చునుగాక అనేది మాత్రమే ఉపయోగించాం మనం. ఎందుకని? ఆల్రెడీ ఆ రాజ్యం వచ్చేసింది కనుక. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పేటప్పటికి, యేసుక్రీస్తు ప్రార్థన నేర్పేటప్పటికీ ఆ రాజ్యం రాలా. ఆయన చేసిన ప్రార్థన అదే చేశాడు, ఆయన వాక్య ప్రకటన కూడా అదే చేశాడు. ఆయన యేసుక్రీస్తు చేసినటువంటి వాక్య సంబంధమైన బోధ లేక సువార్త కూడా ఏమై ఉందంటే, లోకాసువార్త భాగంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు బోధించినటువంటి సందర్భాన్ని కూడా అక్కడ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన కూడా చూడండి, బాప్తిసము పొందిన తర్వాత ఆయన చేసినటువంటి ప్రకటించినటువంటి విధానం యొక్క భాగాన్ని లేఖన భాగమನ್ನು మనం పరిశీలన చేసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో యేసుక్రీస్తు ఏమన్నారు? యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని సువార్త నమ్ముడని చెప్పుచు
దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను అనే మాట రాయబడింది. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి పదములో ఆయన ఏం వాడాడు? దేవుని రాజ్యము సమీపించింది అనే పదాన్ని వాడాడు. అంటే అప్పటికి దేవుని రాజ్యం అనేది రాలేదు. యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యము అనే పదాన్ని వాడారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం మనం పరిశీలన చేసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో యోహాను గారు ఏమన్నాడు చూడండి. ఆ దినముల యందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోధ అరణ్యములో ప్రకటించెను. అంటే దేవుని రాజ్యము సమీపించిందని యేసుక్రీస్తు అన్నారు. యోహాను గారు ఏమన్నారు? పరలోక రాజ్యము సమీపించిందనే పదాన్ని వాడారు. అంటే దేవుని రాజ్యం అంటే ఏంటి, పరలోక రాజ్యం అంటే రెండో ఒకటా వేరా? ఒకటా వేరా? యేసుక్రీస్తు దేవుని రాజ్యం అన్నాడు, యోహాను గారేమో పరలోక రాజ్యం అనే పదాన్ని వాడారు. ఎందుకు వాళ్ళు వేరు వేరు పదాలు వాడవలసి వచ్చిందంటే, ఇక్కడ వీరిద్దరూ వాడినటువంటి పదాలలో యేసుక్రీస్తు బోధించిన దాన్ని గ్రంథకర్త రాసినప్పుడు గ్రంథకర్త ఉద్దేశం మనం గ్రహించాలి. మత్తయి సువార్త యూదులకు రాయబడింది. యూదులంటే ఎవరు? దేవుని యొక్క జనాంగానికి రాయబడింది, ఇశ్రాయేలుకు రాయబడింది. వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ గారికి మీకు ప్రశ్న. ధర్మశాస్త్రములో ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞలలో 3 ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞ ఏంటి? అందుకే వాక్యాలు అనేవి ఇంట్లో చక్కగా 10 ఆజ్ఞలు కొనుక్కుని రాసుకోవాలి, చదువుకోవాలి, గుర్తుంచుకోవాలి. 3 ఆజ్ఞ ఏంటి? అవి చెప్పింది, నా నామమున వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. వెరీ గుడ్. మా అవి బతికిచ్చింది నన్ను కదా. ఏం చేసింది? మా అవి బతికిచ్చింది అంతే అంటారా? మీ అమ్మాయి మిమ్మల్ని కాదు మమ్మల్ని బతికిస్తుంది అంటారేమో మీరు. 3వ ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నామాన్ని ఏం చేయకూడదు? వ్యర్థముగా ఉచ్చరించకూడదు అనేది ఒక ఆజ్ఞ. అందుకని మత్తయి సువార్త మత్తయి గారు ఇశ్రాయేలు జనాంగానికి రాసేటప్పుడు ఆయన క్రొత్తదైనటువంటి సువార్త, క్రీస్తు సువార్త ఇశ్రాయేలు జనాంగానికి పత్రికగా రాస్తున్నప్పుడు మత్తయి గారు ఏం ఆలోచించాడంటే, ఇక్కడ కనుక పరలోక రాజ్యము అని రాయకుండా దేవుని రాజ్యం అని రాశాడు అనుకో, పదే దేవుని రాజ్యం సమీపించింది అంటే ఏమంటారో తెలిసాడు? దేవుడు అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నాడు, అది తప్పు అంటారు వాళ్ళు. ఎందుకని? దేవుడిని యెహోవా నామం వ్యర్థంగా ఉచ్చరింపకూడదు కదా. అందుకే దేవుడు అంటే కొంచెం వాళ్ళు వాక్యం విన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి మత్తయి గారు పరలోక రాజ్యము అనే పదాన్ని వాడాడు వాళ్ళ కొరకు. పరలోక రాజ్యం అన్న పరలోకంలో ఉండేది ఎవరు? దేవుడే కదా. కాబట్టి ఇశ్రాయేలుకు అభ్యంతరం కలుగునట్లుగా పరలోక రాజ్యం అనే పదాన్ని వాడాడు. మార్కు సువార్త ఎవరికి రాశాడంటే అన్యులకు. ఎవరికి? అన్యులకు రాశాడు. ఇప్పుడు అన్యులకి పరలోకం అంటే తెలుసా? ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మీరు. మనకున్నటువంటి అన్యుల దగ్గరికి వెళ్ళి పరలోకం అంటే ఏంటో అని మీరు అడగండి, వాళ్ళకి తెలియదు. ఏదంటే తెలిస్తే వాళ్ళకి స్వర్గం అంటే తెలుసు. ఏం తెలియదు వాళ్ళకి? పరలోకం అంటే తెలియదు. పరలోక రాజ్యం అనగానే స్వర్గం తెలుసు, నరకం తెలుసు. ఈ మధ్యలో పరలోకం ఏంటి మళ్ళీ అని వాళ్ళ కన్ఫ్యూజ్ అవ్వకుండా అపార్థం చేసుకున్నట్లు, పరలోకం అంటే తెలియదేమో కానీ దేవుడు అంటే తెలియదా? కానీ దేవుడు అంటే అందరికీ తెలుసు కాబట్టి అన్యులకు అర్థం అవటం కొరకు దేవుడి రాజ్యము అనే పదాన్ని వాడాడు. కనుక గ్రంథకర్త అభ్యంతరం కలగకుండా తాను చెప్పుతున్నది అందరికీ అందుబాటులోకి వెళ్ళాలని వాడిన పదాలు తప్ప పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా ఏంటి ఒక్కటే అని అర్థం. ఈ రెండింటిని గురించి బాప్తిస్మిచ్చి యోహాను గారు చెప్పాడు, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. ఆయన చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు కూడా అదే సాక్షి చేశాడు, పరలోక రాజ్యం సమీపించింది,
మీరు మారు మనసు పొందండి. ఆయన చనిపోయేంత వరకును కూడా ఆ పరలోక రాజ్యం అనేది రాలేదు. ఆయన చనిపోయేంత వరకును కూడా ఆ పరలోక రాజ్యంలో ఎవరూ ప్రవేశింపలేదు. కానీ ఆయన చనిపోకముందు ఏమన్నాడంటే, మత్తయి సువార్తలో 16వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు చదవండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. నేను నీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను అన్నాడు. ఇక్కడ ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ఏమన్నారంటే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట నిలువనేరవు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నేను నీకు ఇస్తాను అన్నాడు. అంటే ఈ వాక్య భాగంలో మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘం అన్నాడు. ఎవరిది? క్రీస్తు యొక్క సంఘం. ఎవరు కడతానన్నారు? క్రీస్తే కడతానన్నాడు. నా సంఘాన్ని కడతాను, ఆ సంఘము పరలోక రాజ్యము, పరలోకమ రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తాను అని తెలియపరిచాడు. అంటే ఇక్కడ సంఘం అని వాడాడు, ఇక్కడ పరలోక రాజ్యం అని వాడాడు. అంటే సంఘము పరలోక రాజ్యము ఒకటే అనటానికి ఈ ఒక్క వచనము ముఖ్యమైనటువంటి ఆధారం. ఇదేంటి సంఘము పరలోకం అనేది ఒకటే వచనం అనడానికి ముఖ్యమైన ఆధారం అనేది ఎలా అవుతుందంటే, ఇప్పుడు ఉదాహరణకి రాజారాము గారు ఉన్నారు, ఇది పేరు. రాజారాము గారి ఇల్లు కడతాను, రాజారాము గారి పేరు మీద కడతాను. అతని ఇంటికి అన్నాను. ఇక్కడ అతని అనేది ఏంటి? పేరు కాదు. అతని ఇంటికి తాళం నేనే ఇస్తానంటే అతని ఇల్లు అంటే ఏదవుతప్పుడు అంటే అక్కడ వరకు ఏదైతే వాడాడో అతని ఇంటికంటే అది ఏంటంటే పరలోక రాజ్యము. కనుక సంఘము అన్న పరలోక రాజ్యం అన్న ఒకటే. ఆ పరలోక రాజ్యాన్ని యేసుక్రీస్తు వారే కడతానని చెప్పాడు. అది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారి ద్వారా ఆ రాజ్యం ఎప్పుడు స్థాపించబడింది? ఎప్పుడు స్థాపించబడింది? కాలాన్ని బట్టి చెప్పాలంటేనేమో రాసుకోవాలి మీరు. అది క్రీస్తు శకము 33వ సంవత్సరంలో ప్రారంభించబడింది. 1 అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38-40 వచనాలలో అది ప్రారంభించబడింది. ఎంతమందితో? 3,000 మంది ద్వారా సంఘము మరియు పరలోక రాజ్యము, దేవుని రాజ్యము ప్రారంభించబడింది. అంటే ఇదే ఎవరైతే బాప్తిసం పొందారో వాళ్ళే దేవుని రాజ్యం, ఎవరైతే బాప్తిసం పొందారో వారే పరలోక రాజ్యం, ఎవరైతే బాప్తిసం పొందారో వారేమై ఉంటారు? క్రీస్తు యొక్క సంఘము కూడా అవుతారు. అందుకే కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనంలో దీన్ని మనం అర్థం చేసుకుని క్లుప్తంగా జ్ఞాపకం చేసి మరో దానికి వెళదాం. 1వ అధ్యాయం 13వ వచనంలో ఏమన్నాడు? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసేను అంటాడు. అక్కడ ఇది వర్తమానమా, భవిష్యత్తు, భూతకాలమా? ఈ వచనంలో పౌలు గారు మాట్లాడుతుంది జరిగిపోయిన దాని గురించా, జరుగుతున్న దాని గురించి, జరగబోయే దాని గురించా? ఎవరండి ఇక్కడ? చేసేను అంటే ఆల్రెడీ జరిగిపోయింది. ఏం చేశాడంట? మనలను అంటే ఎవరితో కలుపుకుంటున్నాడు? పౌలు గారు కూడా మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల కలుగ చేసి తాను ప్రేమించిన కుమారుడు ఎవరు? క్రీస్తు. క్రీస్తు యొక్క సంఘము, క్రీస్తు యొక్క రాజ్యము, దేవుని యొక్క రాజ్యము, పరలోక రాజ్యములో మనల్ని అందరిని ఏం చేశాడు? చేశాడు. కనుక ఇప్పుడు సంఘములో ఉన్నామంటే ఎక్కడ ఉన్నట్టు?
పరలోక రాజ్యములో ఉన్నట్లే. అందుకే సంఘమన్నా రాజ్యమన్నా ఒకటే అనే విషయంలో మనం ఒక అవగాహనను కలిగినటువంటి వాళ్ళంగా ఉంటాం. ఇప్పుడు ఇందులో నేర్చుకోవాల్సినటువంటి ఇంకొక ప్రాముఖ్యమైన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అది ఏంటంటే, వాక్య భాగమందు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు. అంతటా సింహాసనములు చూచి తిని వాటి మీద ఆశీనుడయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను చూసండి, అదే వాక్య భాగం అనుకుంటా. ఓకే, అది 20వ అధ్యాయము 4వ వచనం చదువుకుంటూ వస్తున్నాము. చదవండి. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అనేటువంటి పదం ఉంది. 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరాలు చదవండి. కడమ గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలువారందరూ ధన్యులు, పరిశుద్ధులయ్యుందురు. ఇటు వారి మీద రెండవ మరణములకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములో రాజ్యము చేయుదురు అనే పాట రాయబడింది. ఇక్కడ మరలా 1000 సంవత్సరాలు రాజ్యము చేయుదురు అని రాయబడింది. అంటే ఈ వాక్య భాగాన్ని చదివి కొందరు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మనం బాప్తిసం పొంది రక్షణ పొంది సంఘములో ఉన్నాము, కానీ మరలా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వస్తాడు. వచ్చి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఏం చేస్తాడు? 1000 ఏళ్ల పరిపాలన జరిగిస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన యేసుక్రీస్తు వారు జరిగేంత వరకు కూడా కడమ మృతులు బ్రతకలేదు అనేటువంటి ఆ సారాంశాన్ని అక్కడ చదువుతాను. ఈ వాక్య భాగంలో అక్షరార్థంగా చూసుకుంటే, యేసుక్రీస్తు రాకడ వచ్చినప్పుడు పంచభూతాలు వికటమైన వేండ్రంతో లయమైపోయి నాశనం అవ్వవు. కానీ యేసుక్రీస్తు వారు పరలోకానికి రాగానే ఎవరైతే పరిశుద్ధులయ్యారో, ఎవరైతే బాప్తిసం పొందారో, ఎవరైతే సంఘములో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన యెరూషలేము తీసుకెళ్ళిపోతాడంట. యెరూషలేము తీసుకుని వెళ్ళి ఇక్కడ 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడంట. ఎన్ని సంవత్సరాలు? 1000 ఏళ్ళు పరిపాలన. ఈ 1000 ఏళ్ళు క్రీస్తు వారు పరిపాలన ముగించేదాకా మిగతావాడు ఎవడో లేకడం. మిగతావాడు ఎవరు? రెండవ పునరుద్ధానం అంటే ఎవరిది? మొదటిది యమ పునరుద్ధానం, రెండవది తీర్పు పునరుద్ధానం కదా. పాపం చేసిన వాళ్ళు, లోకములో అన్యులుగా బ్రతికినటువంటి వాళ్ళు లెగరు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి యెరూషలేములో వీళ్ళతో 1000 ఏళ్ళు పరిపాలన జరిగిస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత మిగతా చనిపోయిన వాళ్ళందరూ లేపబడతారు. అప్పుడు తీర్పు జరుగుతుంది అనేది ఒక బోధ 1000 ఏళ్ల పరిపాలన గురించి. 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు అనేటువంటి పదం ప్రకటన గ్రంథము ఈ 20వ అధ్యాయము 4 నుండి 6 వచనాలలో తప్ప మరి బైబిల్లో ఎక్కడా కూడా వ్రాయబడి ఉండదు. ఒకటి. రెండవది, ఈ ప్రకటన గ్రంథము యొక్క ఈ మాట మనకు అర్థం అవ్వాలంటే ప్రకటన గ్రంథము యొక్క రచనా శైలి మనకు అర్థం అవ్వాలి. ప్రకటన గ్రంథాన్ని ఎలా రచించున్నాడు గ్రంథకర్త? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదివితే రచనా శైలి చూడండి. రచనా శైలి యేసుక్రీస్తు తన దాసును కనుపరచుటకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఏంటది అక్కడ? ప్రత్యక్షత అంటే ఒక రకంగా దర్శనమును చూపిస్తున్నాడు.
ఒక ప్రకటన రాయటానికి ప్రత్యక్షత చూపిస్తున్నాడు. ప్రత్యక్షత, దర్శనం. దర్శనం అనేది ఎలా ఉంటుంది? దానియేలు గ్రంథములో నెబుకద్నెజరు రాజు పరిపాలనలో దానియేలు గారికి ఒక దర్శనం వచ్చింది. దర్శనంలో దానియేలు ఏం చూశాడు గుర్తుందా? ఒక ప్రతిమను చూశాడు. ఆ ప్రతిమకి ఎన్ని లోహాలు ఉన్నాయి? 4. ఇది బంగారం, ఇది ఇత్తడి, ఇది వెండు, ఇనుము పాదాలు. అక్కడ యాచిగా దేవుడు రాబో కాలంలో ఒక బొమ్మను చేశాడా? రాజ్యాల గురించి చెప్పాడా? రాజ్యాల గురించి మాత్రమే. ఆ తర్వాత ఆయన 4 జంతువులు కూడా చూశాడు. అంటే దర్శనములో చూపబడుతున్న దాన్ని అలంకార రూపంలో గ్రంథకర్త ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ఇది అలంకార రూపకల్పన మాత్రమే. ఇంకా చెప్పాలంటే ఇదే 1వ అధ్యాయం మనం చూసినట్లయితే 20వ వచనం చూడండి. 20వ వచనం 1:20. కాగా నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని, నీ వీటి వెంట కలగోబా వాటిని, అనగా నా కుడి చేతులు నువ్వు చూచిన 7 నక్షత్రములకు వచ్చిన మర్మమును, 7 సువర్ణ దీపములకు సంగతియు రాయము అన్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఈ వాక్య భాగమందు గ్రంథకర్త చూసిన దాని గురించి రాసేశాడు. రాసిన దాన్ని ఇక్కడ మరలా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమని చూడండి, తర్వాత వచనములో 7 సువర్ణ దీపస్తంభములకు సంగతియు రాయము. ఆ 7 నక్షత్రాలు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభాలు అంటే ఇక్కడ ఫస్ట్ 7 నక్షత్రాలు అన్నాడు. నిజంగా నక్షత్రాలేనా? రోహిణి నక్షత్రం, ఇంకేదో నక్షత్రం కాదు కదా, నక్షత్రం అన్నాడు. ఆ తర్వాత చెప్పాడు అది నక్షత్రం అంటే నువ్వు నిజంగా ఆకాశం నక్షత్రాలు ఎత్తుక్కోకు. ఆ 7 నక్షత్రాలు కూడా ఏమై ఉన్నాయి? 7 సంఘాలకు దూతలు. మళ్ళీ అన్నాడు 7 దీపస్తంభాలు అన్నాడు. 7 దీపస్తంభాలు అనగానే కిరసనాల దీపాల, పెట్రోల్ దీపాలు అనుకుంటావేమో. 7 నక్షత్రాలంటే నిజంగా ఆకాశ నక్షత్రాలు కాదు, ఆ సంఘాలకు ఉండే దూతలు. 7 దీపాలు అంటే నిజంగా నువ్వు వెలిగించుకునే బుడ్డి దీపాలు కాదు. ఆ 7 దీపాలు ఏంటి? 7 సంఘములు అని చెప్పాడు అక్కడ. అంటే ఇక్కడ అలంకార రూపకంగా ఒక సంఖ్య రాయబడిందంటే 7 అనేది అది సంఖ్యకు సాదృశ్యం కాదు. 7 సంఘాలే లేవు, 7 నక్షత్రాలు మాత్రమే కాదు. ఇంకా అంటాడు 7 కనులు గలవాడు అని. ఈ సంఖ్య ఎందుకు వాడతాడంటే 7 అనేది సంపూర్ణం. దేనికి అర్థం? అది సంపూర్ణం. అలాగే ఇప్పుడు ఇక్కడ 1000 సంవత్సరాలు అనే పదం గ్రంథకర్త ఎందుకు వాడాడంటే 1000 అనే దాన్ని యూదులైనటువంటి వాళ్ళ భాషలో అదొక భావంగా తీస్తారు వాళ్ళు. 1000 అనే దాన్ని ఇప్పుడు ఉదాహరణకి 1000 ఏళ్ళు బతకాలరా అంటాడు. ఏ పదం అంటారు దాన్ని? ఒక ఊద పదంగా వాడతారు 1000 ఏళ్ళు అని. 1000 సంవత్సరాలు ఖచ్చితంగా బతకమని కాదు, 1000 సంవత్సరాలు ఒక్క సంవత్సరం ఎక్కువైనా బతికినా ఊరుకోనని కాదు. ఒక పదం అంటే అనేక సంవత్సరాలు అనే దాని గురించి 1000 ఏళ్ళు అనే పదం వాళ్ళు ఒక భాషా భావాన్ని బట్టి వాడతారు తప్ప సంఖ్య అనేది ప్రధానమైనదిగా అక్కడ ఎంత మాత్రమనో కూడా ఎంచబడదు. 1000 అనేది అనేక సంవత్సరాల పరిపాలన విధానాన్ని మాత్రమే అక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఇంకొకటి ఇక్కడే మనం చూసినట్లయితే మొదట ఏమన్నాడు? 1000 సంవత్సరాలు ఏం చేశారంటే వాళ్ళు ప్రకటన మళ్ళీ వెళ్దాం మనం 20వ అధ్యాయానికి. ప్రకటన 20వ అధ్యాయంలో ఆ 4వ వచనంలో నేను రౌండ్ చుట్టుందాన్ని చూడండి. వారు బ్రతికింపబడిన వారే 1000 సంవత్సరముల క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. అంటే ఇప్పుడు చేసిరి అంటే వర్తమానమా, భూతకాలం, భవిష్యత్తు? పై లైన్ వరకు చదివితే అయిపోయింది. రాజ్యం చేసేసారు. ఇంకా రాజ్యం లేదు, రాజు లేడు, అంతా దండగా. పోనీ అది చదివిన తర్వాత మళ్ళీ కింద వరకు చదివితే ఆయన దాని వివరణ చెప్పుకొచ్చాడు. వివరణ చూడండి అక్కడ వాక్య భాగంలో, ఈ మొదటి పునరుద్ధానములో పాలిగలవారు ధన్యులు, పరిశుద్ధులై ఇందురు, అట్టి వారి మీద రెండో మరణకు అధికారం ఉండదు. మీరు దేవునికి క్రీస్తుకును యాజకులై ఉండి క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యము చేయుదురు అన్నాడు. ఇక్కడ ఏం చేస్తారు?
ప్రజెంట్ ఇంక చేస్తారు, ఇంకా రాజ్య పరిపాలన చేస్తూ ఉంటారు అన్నాడు. ఇప్పుడు గ్రంథకర్త చేసేసారు అనేది తీసుకోవాలా, చెయ్యుదురు అని తీసుకోవాలంటే అసలు ముందు గ్రంథకర్త యొక్క స్థితి మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు రాస్తున్న గ్రంథకర్త ఎక్కడుంటే అది నిజమవుద్ది కదా. కాబట్టి పరిపాలన అయిపోయిన తర్వాత గ్రంథకర్త ఉన్నాడా, పరిపాలన 1000 ఏళ్ళు పరిపాలన రాకమునుపు గ్రంథకర్త ఉన్నాడా, లేక 1000 ఏళ్ళ పరిపాలనలో గ్రంథకర్త ఉన్నాడా, ఆయన గురించి అర్థమైతే ఇది మనకు అర్థమవుద్ది. ఆయన ఈ ప్రకటన గ్రంథాన్ని ప్రారంభించేటప్పుడే ఈ 1000 ఏళ్ళ పరిపాలన గురించి, ఈ రాజ్యాన్ని గురించి ముందు ఆయన గురించి ఆయన ముందు సాక్ష్యం చెప్పేశాడు. మీరందరూ కూడా నాకు ఎందుకు కానీ నా వరకు నేను ఎక్కడున్నానంటే 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయంలో 9వ వచనం, నీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను పాలివాడనైన యోహానను నేను. ఇప్పుడు ఈ వాక్య భాగంలో గ్రంథకర్త దీన్ని రాసేటప్పుడు ఎక్కడున్నానంటున్నాడు, ఎక్కడున్నాడు, రాజ్యములోను పాలివాడనై ఉన్నాను, రాజ్యములోను సహనములోను ఏమైనాను అంటే ఇప్పుడు గ్రంథకర్త అయిన యోహాను ఎక్కడున్నాడు, ఆల్రెడీ ఆ రాజ్యంలో ఉన్నాడు. అంటే యోహాను గారు ప్రకటన గ్రంథం రాసేటప్పటికే క్రీస్తు యొక్క పరిపాలన స్టార్ట్ అయిపోయింది. అందుకే ఏమన్నాడంటే క్రీస్తు రాజ్యం యొక్క పరిపాలన స్టార్ట్ అయింది, ఆ పరిపాలన నేనున్నాను. ఇంచుమించు ఆ పరిపాలన కొన్ని వేల సంవత్సరాలు ఉంటుందని చెప్పడానికి అలంకార రూపంగా ఏం వాడాడంటే 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తారు అనేటువంటి పదాన్ని అక్కడ రాయడు. ఆయన పరిపాలన జరిగిస్తూనే ఉంటాడు. క్రీస్తు వారు ఇలాగూ పరిపాలన జరిగిస్తాడు అనే విషయాన్ని పాత నిబంధన భాగంలో కూడా మనం ప్రవచన గ్రంథంలో కూడా అనగా కీర్తన గ్రంథంలో కూడా మనం చూస్తాము. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ వాక్య భాగమందు ఇప్పుడు ఈ పరిపాలన ఎంతకాలం జరుగుతుంది అంటే, ఇప్పుడు రాజ్యం ఎప్పుడు స్థాపించబడింది, బొడ్డు మీద చెప్పేశాను కదండి, చెప్పండి. క్రీస్తు శకం 33వ సంవత్సరంలో రాజ్యం స్టార్ట్ అయింది. రాజ్యం స్టార్ట్ అయిందంటే ఏం స్టార్ట్ అయింది, క్రీస్తు యొక్క పరిపాలన స్టార్ట్ అయింది. ఇప్పుడు క్రీస్తు యొక్క పరిపాలన స్టార్ట్ అయ్యి ఈ సంవత్సరానికి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది, మనం 2025లో ఉన్నాం. సుమారుగా 33 సంవత్సరాలు తీసేయాలి. అంటే సుమారుగా మరి కాల్కులేటర్ తీసుకుంటూ ఉండాలండి. రాజారామ గారు అయితే చెప్తారు మొత్తం ఎంత అంటే సుమారుగా 1997 సంవత్సరాలు అయిపోయింది. ఏం స్టార్ట్ అయ్యి, రాజ్యము స్టార్ట్ అయ్యి క్రీస్తు పరిపాలన స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, సుమారుగా 1997 సంవత్సరాలు అయిపోయింది. 33 మనం తీసేస్తే 97 సంవత్సరాలు స్టార్ట్ అయిపోయింది. అంటే 1000 సంవత్సరాలు దాటి పరిపాలన వెళ్ళిపోతుంది. ఈ పరిపాలన ఆల్రెడీ యేసుక్రీస్తు వారు చేస్తున్నారు. పరిపాలన ఆల్రెడీ యేసుక్రీస్తు వారు చేస్తున్నారు. ఇప్పుడు ఈ రాజ్యం వచ్చిన కాక అంటాం అనేది అవివేకం. ఆల్రెడీ ఆ రాజ్యంలో ఉండి తర్వాత వచ్చి రాజ్యం చేస్తాడన్నారు కూడా అవివేకం. తర్వాత ఇంకొక రాజ్యం రాదు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఆ రాజ్యంలో కొరకు మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మనం ఆ రాజ్యంలో ఉన్నాం. అదే పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, అదే పరిపాలన క్రీస్తు వారు జరిగించుకుంటూ ఉంటున్నారు. ఈ పరిపాలన ఎంతకాలం జరుగుతుంది అంటే యోహాను రాసిన మొదటి పత్రిక చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదువుకున్నట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం, 15:24. అటు తర్వాత సమస్తమైన ఆధిపత్యమును అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును అనే మాట కూడా రాయబడింది. ఎందుకనగా తన శత్రువులను అందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. చేస్తాడు కాదు, ఏం చేయాలి, చేయుచుండవలెను, చేస్తూనే ఉండాలి. కంటిన్యూషన్ అక్కడ. చేస్తాడు అని కాదు, చేసేసాడని కాదు. ఈ వాక్య భాగంలో అర్థమవుతుందా అంటే ఈ వాక్య భాగంలో క్రీస్తు వారు రాజ్య పరిపాలన
చేసేస్తున్నాడు. ఎప్పటిదాకా చేస్తాడంటే ఆయన యొక్క రాకడ వరకున కూడా సంఘము ద్వారా సంఘానికి శిరస్సు అయ్యుండి రాజ్య పరిపాలన చేస్తూ, ఇప్పుడు క్రీస్తు రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే సమస్త ఆధిపత్యాన్ని సమస్త అధికారాన్ని కొట్టేసి రాజ్యాన్ని స్థాపిస్తాడా, రాజ్యాన్ని పరిపాలిస్తాడా, రాజ్యాన్ని తండ్రికి అప్పచెప్తాడా? ఏంటంటే అక్కడ తండ్రికి అప్పచెప్పేస్తాడు. క్రీస్తు రాకడలో జరిగేది ఏంటంటే మళ్ళీ ఏళ్ల పరిపాలన లేదు. క్రీస్తు రాకడలో జరిగేది మళ్ళా పరలోక రాజ్యం రాదు. రాజ్యములో ఉన్నాం, పరిపాలన చేస్తున్నాడు. ఆయన వచ్చిన తర్వాత చేసేది ఏంటంటే ఈ రాజ్యాన్ని పట్టుకెళ్ళి తండ్రికి ఆయన అప్పగించేస్తాడు అనేటువంటిది మొదటి భాగం. కనుక రాజ్యమన్నా సంఘమన్నా పరలోక రాజ్యమన్నా ఒకటే. క్రీస్తుని అంగీకరించి బాప్తిసం పొందిన మనమందరము ఆ రాజ్యములో క్రీస్తు పరిపాలనలో ఉన్నాము. వెయ్యేండ్ల పరిపాలన అనేది లేదు. అర్థమైంది? ఎవరికైనా డౌట్ ఉందా వెయ్యేళ్ల పరిపాలన గురించి? వెయ్యేళ్ల పరిపాలన ప్రజెంట్ అందులో మనం ఉన్నాం. అది సంఖ్య అర్థంగా కాకుండా, అక్షరార్థంగా కాకుండా లేఖనార్థంగా దాన్ని అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ రెండవ దానికి మనం వెళ్ళినట్లయితే ఇప్పుడు పరలోకం గురించి మాట్లాడదాం. పరలోకం ఎలా ఉంటుంది, పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, ఇది అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. మళ్ళీ ఇది అర్థం కాకే జనం విశ్వాసంలోంచి తొలగిపోతున్నారు. విశ్వాసంలో తొలగిపోవటం ఏంటంటే పరలోకాన్నే పరలోక రాజ్యం అనుకుంటున్నారు, పరలోక రాజ్యాన్నే పరలోకం అనుకుంటున్నారు. కాబట్టి ఉండలేదు అక్కడ. పరలోకానికి పరలోక రాజ్యానికి తేడా ఉంటుంది. ఆ తేడా ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ పరలోకాన్ని గురించి మాట్లాడుకుంటూ వద్దాం. పరలోకములో ఎలాంటి వారు ఉంటారు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనాన్ని బట్టి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనాన్ని బట్టి పరలోకములు ఎవరుంటారు? పరలోకమందున్న మా తండ్రి. అంటే దాని అర్థం పరలోకలు ఎవరుంటాడు? తండ్రి అనేటువంటి యెహోవా ఉంటాడు. పరలోకమందున్న మా తండ్రి. పరలోకములో తండ్రి అనేటువంటి దేవుడు ఉంటాడు. పరలోకములో ఉన్నటువంటి ఆ తండ్రి ఎలాంటి వాడో తెలుసా? ఈ లోకంలో ఉండేటువంటి తండ్రి లాంటి మూర్ఖుడు కాదు, స్వార్థపరుడు కూడా కాదు. ఈ రోజుల్లో కన్న తండ్రే పిల్లల్ని చంపేసే పరిస్థితి. కానీ నువ్వు వెళ్ళబోయే ఆ పరలోకములో తండ్రి ఉంటాడు. ఆ తండ్రి ఎలాంటి వాడు? ఒక్కొక్క దానికి ఒక్కొక్క వచనం చెప్పి వెళ్ళిపోతాను నేను. ఈ తండ్రి ఎలాంటి వాడంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పండి. కంటత వచనం యోహాను సువార్త 3:16 ఎవరికొచ్చు? ఎవరికొచ్చు అన్న చెప్పమల్లా? ఎవరికొచ్చు? జాస్మిన్ చెప్తావా? నువ్వు జాస్మిన్ చెప్తావా? దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసము ప్రతి వాడు నశింపక నిశ్చయం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరిని అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఎలాంటి వాడంటే నీ కోసం తన కుమారుణ్ణి ఇచ్చేసినంత తోడు. ఎవరుంటాడు అంత ప్రేమ కలిగిన వాడు? నీ కొరకు తన కుమారుణ్ణి బలిగా ఇచ్చేంత ప్రేమ కలిగినటువంటి తండ్రి పరలోకంలో ఉంటాడు. అంత ప్రేమ ఏ భర్త దగ్గర దొరకదు, ఏ తండ్రి దగ్గర దొరకదు, ఏ తల్లి దగ్గర దొరకదు. అక్కడికి వెళ్తే చాలని అంతకంటే మించి ప్రేమించే తండ్రి ఎవరుండరు. అలా ఉంటుంది అలాంటి వ్యక్తిని మనం కనుగొంటాం పరలోకంలో. ఆయన మన కొరకు భూలోకములోనే చిన్న చిన్న వాటిలోనే ఎన్నో చేశాడండి. స్వల్పమైన పరలోకములోనే నీ కొరకు ఇన్ని చేసి స్వల్పమైన భూలోకములో ఉన్న నీ కొరకు తన కుమారుణ్ణే బలి చేశాడంటే పరలోకం వెళ్తే ఎలా చూసుకుంటాడండి? దాన్ని ఊహించగలమా? భూలోకములో నీ కొరకు తన బిడ్డనిచ్చిన ఆయన నువ్వు పరలోకం వెళితే అక్కడ ఉంటాడన్న ఆయన ఎంత ఇవ్వగలడు అక్కడ? దాన్ని ఊహించగలమా? అంత ప్రేమించే వ్యక్తిని పరలోకంలో చూస్తావు నువ్వు. అంత ప్రేమించే వ్యక్తి పరలోకంలో తప్ప నీకు భూలోకంలో ఎవరి విషయంలో కూడా కనపడ్డు. అందుకే ఎప్పటికప్పుడు నేనుకోవాలి తెలుసా? పరలోకం వెళ్ళిపోవాలి అనుకోవాలి మనం. ఎందుకంటే అంత మంచి తండ్రి, అంత మంచి ప్రేమను అందించే వ్యక్తి భూమి మీద ఎవ్వడూ లేడండి. ఎవరికల్లా అనుకుంటా ఉంటారు చూసారా, బాగా ప్రేమించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటారు చూసారా? బాగా ప్రేమించిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళిపోవాలి ఎంత వెళ్ళిపోవాలనుకున్నా
వెళ్ళిన 2 రోజులే ఉంటుంది అక్కడ పరిస్థితి. తర్వాత ఇలా ఎక్కడన్నా మీరు చూడండి, హాస్టల్లో పిల్లోడు ఉన్నాడు, ఏమనుకుంటాడు, ఇంటికి వెళ్ళిపోవాలి అంటాడు. 2 రోజుల తర్వాత ఎప్పుడు హాస్టల్ తిరుగుతారా అనుకుంటాడు. ఎందుకని ఇక్కడ మనం పెట్టే టార్చర్ అలా ఉంటుంది కదా, అవునా కదా. కానీ మరి పరలోకంలో తండ్రి ఎలాంటి వాడో తెలుసా? నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళక మునిపి నీ కోసం అంత చేశాడు. నువ్వు వెళ్తే నీ కోరిక అది ఒక్కటే అయి ఉండాలి, మా నాన్న దగ్గరికి వెళ్ళాలి, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి కాదండి. ఎంతకంటే గొప్ప తండ్రి ఎక్కడ ఉన్నాడంటే పరలోకంలో ఉన్నాడు. అంత ప్రేమించే తండ్రి దగ్గరికి వెళ్తాం మనం. పరలోకం అంటే వేరే లోకానికి జస్ట్ ఒక రూమ్ మారినట్టు కాదండి. అక్కడ ఒక అద్భుతమైనటువంటి ప్రేమ కలిగిన తండ్రి దగ్గరకు మీరు వెళ్తారండి. ఇంకా పరలోకంలో ఇంకెవరుంటారు అంటే మార్కు సువార్త 16:19 చూడండి. మార్కు సువార్త 16:19 చదివినట్లయితే వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడు ఆయను. ఇప్పుడు ఇక్కడ ఈ వాక్య భాగాన్ని బట్టి పరలోకంలో ఇంకెవరున్నారు? ఎవరున్నారండి? యేసుక్రీస్తు ఉన్నాడు. సరే, తండ్రి ది బెస్ట్ ఫాదర్ కదా, మరి ఆయన్ని బట్టి వెళ్ళాలనుకున్నా ఈయన బట్టి మానేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఆయన బట్టి వెళ్ళాలనుకో ఈయన బట్టి మానేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? కొన్ని విషయాలు అలా ఉంటాయి చూసారా మనకి. ఆ విషయాలు మనకి ఎలా ఉంటాయంటే మా పిల్లలు కూడా అంటూ ఉంటారండి, పెదనాన్న ఉంటే పర్లేదు కానీ పెద్దమ్మ కూడా ఉంటే కష్టం అంటారు. అంటే అక్కడ కొంచెం ఇబ్బంది ఉందన్నమాట. మామయ్య ఉంటే పర్లేదు కానీ అత్తయ్య ఉంటే కష్టం. ఎందుకంటే ఆమె కొంచెం ఏం చేస్తుంది, టార్చర్ చేస్తుంది. అంటే అతన్ని బట్టి వెళ్ళాలనుకున్నా ఇతన్ని బట్టి మానేద్దామని ఫీలింగ్ వస్తుంది. పరలోకం కాడికి వచ్చేటప్పటికి తండ్రిని బట్టి వెళ్ళాలనుకున్నా మనం క్రీస్తుని బట్టి మానేసే పరిస్థితి అక్కడ ఉంటుందా? ఈయన ఇంకంతకంటే మంచోడు. ఎవరు? యేసుక్రీస్తు. యోహాను సువార్తలు మనం చదువుకుంటాం కదా. యోహాను సువార్త 10:11 చదివినట్లయితే యోహాను సువార్త 10:11 ఏముంటుంది అక్కడ? నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఇంకా ఈయనకంటే గొప్పడు ఎవడుంటాడండి? ప్రాణం పెట్టినంత ప్రేమ కలిగిన వాడు ఉన్నవాడు ఎవడైనా ప్రాణం ఇస్తాడా? కుమారుని ఆయన ఇస్తే ప్రాణాన్ని నేను ఇచ్చేసాడు నీ కోసం. నీ కొరకు ప్రాణము పెట్టినటువంటి ఆయన అక్కడ ఉంటాడండి. అంటే ప్రాణానికంటే విలువైంది ఏముంటుంది? అంత గొప్ప ప్రాణాన్ని నీ కొరకు ఆయన ఇచ్చేశాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన అక్కడ ఉంటాడు. ఇంకెంత సంతోషంగా ఉంటుంది అక్కడ మనకి. ఈ రోజుల్లో నీ కొరకు ప్రాణం పెట్టగలిగేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు భూమి మీద? చెప్పేవాళ్ళు ఉంటారండి, నువ్వేనే ప్రాణం లేకపోతే నేను ఉండలేనని. అది బతుకున్నంత వరకే, చచ్చిపోయి 3 రోజుల తర్వాత కూడా ఉంటుందండి. అది ఉంటుందా? ఏకదానికి వాక్యం వింటారు కదా. ఒక జోక్ చెప్తాను నేను. 2 భార్య భర్తలు ఉన్నారు. ఎప్పుడు ఐ లవ్ ఏం చెప్పుకుంటా ఉంటారు. నువ్వు లేకపోతే క్షణం కూడా బతకనంటారు. సరే, సడన్గా పాపం ఆయనకి జబ్బు చేసింది. తన భార్యను ప్రేమించాడు. ఇంకా ఆయన బ్రతకడు అని తెలిసి చివరి రోజు అన్నాడు, అమ్మ నేను చనిపోయిన తర్వాత నా మీద బెంగ పెట్టుకుని నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, నీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు, నీ యవ్వన కాలాన్ని పాడు చేసుకోవద్దు. నా మీద నీకు చాలా ప్రేమను తెలుసు, నా కోసం అలా ఉండిపోతావు తెలుసు, కానీ నువ్వు అలా ఉండిపోతే నాకు మనశ్శాంతి ఉండదు. కాబట్టి నేను చనిపోయిన తర్వాత నీవు మరలా పెళ్లి చేసుకో అన్నాడు. ఎప్పుడు చేసుకోమంటే మరలా పెళ్లి చేసుకో. ఇంకా టైం చెప్తున్నా. ఇప్పుడంటే సిమెంట్లతో చేస్తున్నారు, టైల్స్ చేస్తున్నారు. అప్పుడు సమాధి ఎలా చేసేవాళ్ళు? మట్టితో. ఈరోజు సమాధి చేస్తే వారం దాకా ఆరదది. కనుక నా సమాధి ఆరేలో పెళ్లి చేసుకోమని చెప్పాడట. చచ్చిపోయిన 3 గంటలకు వెళ్ళి సమాధి దగ్గర కూర్చొని ఇరుస్తుందంట. ఏం చేస్తుంది? అందరూ అనుకున్నారట ఎంత ప్రేమ భర్త అంటే. చచ్చిపోయిన ప్రేమ చావక చచ్చిపోయి లోపలన్న ఇసురుతున్నాడని అంటుంటే ఫ్రెండ్ ఒక ఆమె వెళ్ళిందంట. సరే పోనీ చచ్చిపోయాడు కదా నీకెందుకంటే, కాదు చచ్చిపోయేటప్పుడు ఒక కోరిక కోరాడు, నా సమాధి ఆరేదాకా అన్న పెళ్లి చేసుకోవద్దని, సమాధి గొందరగా ఆరుతుందని ఇసురుతున్నాను అందట. ఇది ప్రేమ మనుషుల దగ్గర. ఇది జోక్ అయినా రియాలిటీ అదే.
అది మీరు సమస్యలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు బయటకు వస్తుందండి. భర్త అయినా భార్య అయినా సరే. కానీ ఇలా ప్రేమించే వ్యక్తి ఎవరైనా అంటే యేసుక్రీస్తు మాత్రమే. ఇంకా నువ్వు మంచోడుగా ఉంటే ప్రాణం పెట్టడం ఒక విషయం, నీలాంటి దుర్మార్గుడి కోసం, నీలాంటి పాపం చేసిన స్త్రీ కోసం ప్రాణం పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. అంత ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టగలిగే వ్యక్తి ఎక్కడున్నాడు? ఇంకా అంతకంటే గొప్ప వ్యక్తి ఎవరుంటారు మనకంటే? ఇక్కడ అంతకంటే ప్రేమించే వ్యక్తి ఎవరుంటారు? కనుక పరలోకంలో ఎవరుంటారంటే నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉంటారు. ఇంకా పరలోకంలో ఎవరుంటారు? యోహాను సువార్త ఇంకా పరలోకంలో ఎవరుంటారు అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త తండ్రి యొద్ద నుండి అంటే తండ్రి ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో. ఇప్పుడు ఆ తండ్రి యొద్ద ఇప్పుడు ఎవరున్నారు? ఆదరణకర్త ఎవరంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు పరలోకంలో నెక్స్ట్ పర్సన్ ఎవరుంటారో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. మరి ఈ మూడో పర్సన్ బట్టే ఇబ్బంది ఉంటుంది మనకి, ఉంటుందా? ఒక ఫ్యామిలీ మనం చూస్తున్నాం, ఈ ఫ్యామిలీలో ఈయన వల్ల మనకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే ఈయన స్వభావం ఎలాంటిది, ఈయన బట్టి మనం ఒకరికి వచ్చి ఏమైనా ఇబ్బంది పడతామా, లేకపోతే ఆయన మనం బాధ పెడతాడా, టార్చర్ చేస్తాడా అంటే ఈయన ఎలాంటి వాడంటే రోమపత్రిక 8:26 చూడండి. రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేయించున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగో ఉచ్చరింపులు చేయడం నాకు తెలియదు, కానీ ఉచ్చరింపు సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే నా పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. ఏం చేసేదంటే తెలుసా? నీ గురించి నువ్వు ఏడ్చిన దానికంటే ఆయన నీ కోసం ఏడ్చేది ఎక్కువ అంట. ఎవరి గురించి? పరిశుద్ధాత్ముడు భూలోకం ఏం చేస్తాడో తెలుసా? ఆయన చేసే పని చూడండి. మీరు ఏదైతే అక్కరను కలిగేటట్టు అన్నారో వాటి కొరకు ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మీ కొరకు ప్రార్థన. నీ అవసరాల కొరకు ఎదుటివాడు ఏడ్చి నీ అవసరాలు తీర్చినటువంటి సందర్భాలు ఏమైనా ఉంటాయా? మన అవసరాల కోసం మనం ఏడుతాం తప్ప వేరే వాడు అవసరాలు తీరటం కోసం మనం ఏడ్చి సాధించింది ఏదైనా ఉంటుందా? ఉంటుందండి? ఎప్పుడైనా మనం చేస్తామా? వాడికి అది ఇవ్వాలి తప్పదు, వాడికి అది ఇవ్వాలి తప్పదు అని కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడి ఏడ్చిన సందర్భాలు ఉంటాయా? అసలు పక్కడు గురించి అడగటమే మనకు ఉండదు. కానీ నీ కొరకు ఎవరూ కూడా ఊహించిన విధంగా ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ప్రార్థన చేసి నిన్ను ఆత్మీయముగా బలపరచుటలో నీ సహాయం కొరకు బలహీనతల కొరకు వేడుకున్న వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్ముడు. నీ గురించి ఎప్పుడూ కూడా ఆయన బాధపడుతూ ఉంటాడు. తల్లిదండ్రుల కంటే కూడా ఉన్నతంగా బాధపడే వ్యక్తి పరిశుద్ధాత్ముడు. నీ కోసం ఎప్పుడు ఈ లోకంలో ఉండగా ప్రార్థన చేసి నువ్వు ఎలా బతుకుతున్నా సరే, నిజంగా నువ్వు లోకానుసారంగా మద్యపానానికి మత్తులు వైపోయి నీ కోసం ప్రార్థన చేస్తానంటాడంట. దైవా వాడికి క్షమించి మారు మనసు పొందే అవకాశం అయ్యి వాడిని క్షమించని, చెడిపోయిన వాడి కొరకు ప్రేమించమని ప్రార్థన చేసే వ్యక్తి ఈయనేనండి. మిగతా వాళ్ళు అయితే ఏమంటారు తెలుసా? అసలు అది నా కొడుకే కాదు చంపేయమంటారు, అది నా కూతురే కాదు చంపేయమంటారు. కానీ ఈయన నీ కొరకు ఉచ్చరింపు సఖ్యము కన్నా మూలుగులతో ప్రార్థన చేసే వ్యక్తి ఎక్కడ ఉంటాడు? ఇలాంటి మనుషులు ఎక్కడ దొరుకుతారు భూమి మీద మనకి? ఈయన వదిలిపెట్టి పనికి మాలాడు కోసం పరిగెడతామంటాం మనం. కొన్ని ఏళ్లతోనే సరిపోతుందా అంటే, నాలుగవదిగా మనం చూసినట్లయితే ఇక పరలోకములు ఉంటారు అనగా మత్తయి సువార్త 24:36 చూడండి. మత్తయి సువార్త 24:36 వచనం. 24:36. అయితే ఆ దినమును గూర్చి ఆ గురి గూర్చి తండ్రి మాత్రమే ఎరిగి ఉండను కానీ ఏ మనుషుడైనను. ఈ వచనం మళ్ళీ చదువుకుందాం. పరలోకమందలి దూతలను. పరలోకమందలి అంటే పరలోకాలు ఎవరున్నారు? ఇక్కడ దూతలు ఉన్నారు, పరలోకములో ఉన్నారు, దేవదూతలు ఉన్నారు. సరే, పరలోకము మనం వెళితే ప్రేమించే తండ్రి, ప్రాణం పెట్టిన క్రీస్తు, నీ కొరకు ఉచ్చరింపు సఖ్యముతో ప్రార్థన చేసిన పరిశుద్ధాత్ముడు, వాటితో పాటుగా ఎక్కువ మంది, కొన్ని కోట్ల మంది దేవదూతలు ఉంటారు. కొన్ని వాళ్ళ వలన నీకు ఏదైనా సమస్య వస్తుందా? ఒకవేళ నీ సంతోషానికి, నీ ఆనందానికి ఏమైనా అభ్యంతరం కలుగుతుందా? వాళ్ళు ఎవరినైనా ఒకవేళ టార్చర్ చేస్తారా?
పరలోక సంబంధమైన వాటి విషయంలో దేవదూతలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి ఒకసారి ఆలోచిద్దామా అని అంటే, ఆ దేవదూతల యొక్క స్వభావం ఏంటి? కీర్తనల గ్రంథంలో 34:7, కీర్తనల గ్రంథం 34 అధ్యాయం 7వ వచనం. 34:7. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. వీళ్ళు భూలోకంలో ఉండగా నీకు ఏం చేశారు? నీకు కావలిగా ఉండి నీకు ప్రమాదం కలగకుండా, ఇబ్బంది కలగకుండా ఆయన దూతలు కావలి ఉండి రక్షించారు. భూమి మీద మనిషిగా బ్రతుకుతున్న నీకే కాపలాగా ఉన్నారు వాళ్ళు. పరలోకం వెళితే ఎలా ఉంటుంది అంటే, కంటికి రెప్పలాగా కాపాడుకునే దేవదూతలు అక్కడ నీకు ఉంటారు. ఇక్కడ ఉన్నారు వాళ్ళు, కంటికి రెప్పలాగా నిన్ను కాపాడుకునే స్వభావం కలిగిన దేవదూతలు అక్కడ ఉంటారు. వీళ్ళ వల్ల ఇంకా మనకు సంతోషం. నీ కొరకు ముక్కులు మూలుగులతో ప్రార్థించిన పరిశుద్ధాత్మ ఉంటాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ఉంటాడు. నీ కొరకు అందరికంటే ఎక్కువగా ప్రేమించినటువంటి తండ్రి ఉంటాడు. అందుకోసం మనం పరలోకం వెళ్ళాలి. ఈ 4 గుణాలు కలిగినటువంటి వాళ్ళు భూమి మీద ఎవరన్నా కనపడతారా మనకి? అంటారా? అందుకే పరలోకం అంత గొప్పదండి. ఎందుకు పరలోకం వెళ్ళిపోవాలని అందరూ అనుకుంటారో తెలుసా? పౌలు గారు అంటాడు, ఈ దేహాన్ని వదిలిపెట్టి నేను పరలోకం వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంటాడు. ఎందుకు ఆయన కొంత కోరిక. అది మంచి ప్లేస్ అండి, అది అర్జెంటుగా వెళ్ళిపోవాలి అక్కడికి. ఎందుకంటే అక్కడ ఉన్న వైభవం, అక్కడ ఉన్న ప్రేమ, అక్కడ ఉన్న ఆనందం, అక్కడ ఉన్న సంతోషం ఇంక ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి పనికి మాలిన ఈ మానవ బతుకంటే సంతోషంగా పరలోకం వెళ్ళిపోతే మంచిది. అక్కడ అంత మంచి కుటుంబం ఉంది నాకు అనే స్వభావము, ఆశ కలిగినటువంటి వాళ్ళుగా దేవుని వాక్యం ఎరిగినటువంటి వాళ్ళు జీవిస్తారు. సరే, ఫ్యామిలీ మంచిదే కదా అని అనుకుంటే 5వ వచ్చేటప్పటికి ప్లేస్ ఎలా ఉంటుంది? కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదైన నివాసము పరలోకమందున్నది. ఇప్పుడు పరలోకములో నివాసం ఎలాంటిదంట? నిత్యమైన నివాసం. ఏ భూమికైనా ఏ బిల్డింగ్కైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి, కానీ అది ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి అక్కడ. అది నిత్యమైన నివాసం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మారాలేమో, మళ్ళీ చేంజ్ అవ్వాలేమో అనే ఆలోచనే ఉండదండి. అది స్టాండర్డ్ ప్లేస్. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన మారడు, ఈయన మారడు, ఈయన మారడు, వీళ్ళు మారడు, నువ్వు ఉండే ప్లేస్ కూడా మారదు. నిత్యమైన నివాసం ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. వేసవకాలం వచ్చేస్తుంది మళ్ళీ ఏసీ కొనుక్కోవాలి, వర్షాకాలం వచ్చేస్తుంది మళ్ళీ ఇల్లు కప్పుకోవాలి, శీతాకాలం వచ్చేస్తుంది స్వెటర్లు వేసుకోవాలి. ఇలా ఏం మారదండి అక్కడ. అంత హాయిగా సంతోషంగా ఉంటుంది. అది నిత్యమైన నివాసంగా ఉంటుంది. ఇంకొకటి, ఇవన్నీ ఉన్న మన బతకడం కోసం మనకున్న బాధలు ఒకటి ఉంటాయి మనకి. ఎన్నున్నా అవి మాత్రం తప్పదు అనుకుంటాం మనం. గుర్రం గుడ్డిదైనా ఏం తప్పదు అని చెప్పారు కదా, ఏం తప్పదు? దాణా తప్పదు కదా అంటారు కదా. కానీ అక్కడ దాణా గొడవే ఉండదంట. ఎక్కడ? పరలోకములో. చూడండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం మనం చూసినట్లయితే 16-17 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16-17 వచనాలలో వారికి ఇక మీదట ఆకలేనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఎండ ఉండదు, వడగాలి ఉండదట. ఎలా ఉంటుందండి అక్కడ? సూపర్ ఉంటుంది కదా. కరెంటు బిల్లు వచ్చేది. ఏసీ వేసుకుంటే ఒక బాధ, ఏసీ వేసుకోకపోతే ఒక బాధ. వేసుకోకపోతే ఉండలేము, వేసుకుంటే కరెంటు బిల్లు కట్టలేము. కానీ అక్కడ ఏముండదు తెలుసా? అసలు ఎండే ఉండదండి, కరెంటు గొడవ లేదు, ఇంకా వడగాలి ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు. భూ సంబంధంగా నువ్వు దేనికోసమైతే నిరంతరము బాధపడుతున్నావో అక్కడ అవి ఉండవు అసలు. అంటే ప్లేస్ ఎలా ఉంటుంది అప్పుడు? ఎండ ఉండదు, వడగాలు ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. కానీ ఇవన్నీ లేవు. మనిషికి తన జీవితంలో చాలా భయాన్ని కలగజేసేది ఏంటి? దేనికి భయపడతాడు మనిషి? రాజనంగా చెప్పేశారు. వర్షం వస్తుందన్న భయపడ్డు,
తుఫాను వచ్చిందంటే భయపడదు. ఒక అరగంట చచ్చిపోతామంటే మాత్రం ముందే చచ్చిపోతాడు. అరగంట ముందు చచ్చిపోతామని చెబితే అరగంట ముందే చచ్చిపోతాడు తర్వాత అంటే. అందుకే డాక్టర్ గారు చచ్చిపోయేవాడు కూడా నువ్వు బతుకుతాలే కొన్ని రోజులు అంటాడు. ఎందుకంటే 2 రోజులు బతికేవాడు కూడా చచ్చిపోతామంటే ఇప్పుడే చచ్చిపోతాడు భయం వేసి. కానీ అక్కడ ఆ భయం ఉండదు. ఏ భయం? ప్రకటన 21:4 చూడండి, చదివి ముగిస్తాను ఇంకా నేను. ప్రకటన 21:4 మనం చూసినట్లయితే, ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. అక్కడ ఏడుండదండి. రోజులో ఏదో ఒక సమయంలో ఏడుస్తారు మనవాళ్ళు. పిల్లల గురించో కుటుంబం గురించో వారంలో ఏడుస్తూ ఉంటారు. ఏదో ఒక దాని గురించి ఏడుపు. కానీ అక్కడ ఏముండదు తెలుసా? అసలు ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, మరణ భయము ఉండదు. ఎక్కడ? పరలోకంలో. మరి అలాంటి ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాము. అలాంటి ప్లేస్ మనకు ఊటీలో ఉంటుందా? అలాంటి ప్లేస్ కాశ్మీర్లో ఉంటుందా? అలాంటి ప్లేస్ మన బొంబాయిలో ఉంటుందా? అది పరలోకములోనే ఉంటుంది. ఆ పరలోకములో అలాంటి వారితో కలిసి నిత్యమైనటువంటి స్థలంలో, ఆకలి దప్పుగా లేనటువంటి స్థలంలో, ఎండ వడగాలు లేని స్థలంలో, మరణము దుఃఖం వేద లేని స్థలంలో మనమందరము వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే, ఇంత ఉన్నతమైన అందమైన పరలోకంలోకి వెళ్ళాలంటే ఎక్కడ ఉండాలి మనం? పరలోక రాజ్యంలో ఉండాలి. పరలోకానికి పరలోక రాజ్యానికి చాలా తేడా ఉంటుంది. ఇదే పరలోకం అని కూడా చాలామంది పారిపోతూ ఉంటారు. ఇదే పరలోకం పారిపోవటం అంటే ఇక్కడ అందరూ ఉంటారండి. ఎవరు? ఇంకా అందరు పరలోక బాప్తీసం పొందిన వాళ్ళు కూడా ఉంటారండి. బాప్తీసం పొంది కూడా భయంకరంగా ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే పరలోక రాజ్యము గోధుమలు గురుగులు లాంటిది అంటాడు. అంటే బాప్తీసం పొందినవాడు అక్కడ గోధుమ ఉంటాడు, గురుగు ఉంటాడు. పరలోక రాజ్యము గొర్రెలు మేకలది అంటాడు. బాప్తీసం పొందినవాడు ఒక గొర్రె ఉంటాడు, మేక ఉంటాడు. ఇక్కడ అందరినీ చూస్తాం చూసి ప్రార్థనకి వెళ్ళేవాడు ఎలా ఉంటే ఇంకెందుకు అనుకుంటాడు ఎవడు కానీ. వీళ్ళని చూసి ఇక్కడికి వెళ్ళడం మానేకు. దీనికి చాలా తేడా ఉంటుంది. ఆరాధనకు వచ్చిన వాళ్ళకిలాగా పరలోకం ఉండదు. నీ తోడి సహోదరులాగా పరలోకం ఉండదు. వీళ్ళు రకరకాల మనుషులు ఉంటారు బాప్తీసం పొంది కూడా. కానీ అక్కడ ఒకే మనసు కలిగిన ప్రేమించేవాళ్ళు ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళు భరిస్తేనే, ఇలాంటి వాళ్ళు సహవాసం కలిగి ఉంటేనే అక్కడికి వెళ్తాం. వీళ్ళు నచ్చలేదు నాకు, వీళ్ళు మరీ ప్రవర్తిస్తున్నారు, ఏమో మరీ పిసినారిది, ఏమో మరీ సాడీలు చెప్తుంది, వీడు మరీ ఏడుస్తాడు అని మాట్లాడుకున్నావు అనుకో, ఇక్కడ భరించకపోతే అక్కడికి వెళ్ళాం. కాబట్టి సంఘ సహవాసములో భరించండి, ప్రార్థించండి, విశ్వాసాన్ని కాపాడుకోండి. అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. ఇది నచ్చకపోతే ఇక్కడ దేవునికి నచ్చదు. కనుక పరలోకాన్ని గురించి, పరలోక రాజ్యాన్ని గురించి నేర్చుకున్నాము. కనుక ఇంత అందమైన పరలోకం దేవుడు మనకు రెడీ చేశాడు. అక్కడికి వెళ్ళాలంటే పరలోక రాజ్యములో, దేవుని రాజ్యములో, క్రీస్తు సంఘములో నిరంతరము సహవాసాన్ని కలిగిన వారంగా మనమైతే కొనసాగే వాళ్ళగా ఉండాలి. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలము చేయనుగాక. ఆమేన్. ఆసక్తిగా మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.